రైట్ డీటెయిల్స్ చూస్తే నీలిమ ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ గడుపుతున్నారు. నిన్న ప్రధాని మంత్రితో భేటీ అయ్యారు. ఈ రోజు మిగతా రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నడ్డాతో కూడా ఈ రోజు భేటీ కాపుతున్నారు. మొత్తంగా ఆయన పర్యటన చూస్తే చాలా బిజీ గడుపుతున్నట్లు కనిపిస్తుంది. అయితే నిన్న ప్రధానమంత్రితో మాట్లాడేటప్పుడు 7 ప్రధాన అంశాలు ఆయన ముందు ఉంచినట్లు కనిపిస్తుంది. 2014లో రాష్ట్రాన్ని విభజించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది. ఆ తర్వాత మొన్నటి వరకు జగన్ పరిపాలనలో ఇంకా వెనకబడిపోయింది. సో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, పోలవరానికి చేయూతనివ్వాలి అని ఆయన 7 ప్రధాన అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా కనిపిస్తోంది. రైట్ చూద్దాం. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు నిన్న ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. 7 ప్రధాన అంశాలను ఆయన ముందుంచి సంపూర్ణ సహాయం అందించాలని విన్నవించారు. రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం, అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాలకు సమగ్ర ఆర్థిక మద్దతు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టులు వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి వ్యవసాయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు, బుందేల్ఖండ్ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, దుగరాజపట్నం, రేవు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారని, దాని పర్యవసానాలను విభజిత రాష్ట్రం ఇప్పటికీ అనుభవిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పులి మీద పుట్టులాగా గత 5 ఏళ్లలో జగన్ దుర్మార్గమైన దుష్ట పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ విఘాతం ఆయన పాలన వల్లే జరిగిందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వానికి వ్యూహాత్మక దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక అంటూ లేకపోవడం, దుందుడుకు విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల లోటు తీవ్రంగా ఉందని వివరించారు. జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపు వంటి ఖర్చులు తప్పవు. ఇవి రాష్ట్ర రెవెన్యూ వసూళ్లను మించిపోయాయి. దీనివల్ల ఉత్పాదక మూలధన పెట్టుబడులకు నిధులే లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్ ఎక్సైజ్ ఆదాయాలను, ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు. నిధులను పెద్ద ఎత్తున మళ్లించారు. దీంతో వనరులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆర్థికంగా చేయూతనివ్వడం తప్ప గత్యంతరం లేదు. అప్పుడే ఈ సవాలును ఎదుర్కోగలవని పేర్కొన్నారు. చంద్రబాబు వినతులకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడతాము అని, రాజధాని అమరావతితో సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో సమావేశం పూర్తి సంతృప్తి ఇచ్చింది అన్నారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రం పవర్ హౌస్ గా ఆవిర్భవిస్తుంది అన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానితో నిర్మాణాత్మకంగా సమావేశం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించానని తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 6 కేంద్ర మంత్రులతో కూడా సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి వారంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమిత్ షా, చంద్రబాబు దాదాపు అరగంట సేపు కీలక సమాలోచనలు జరిపారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను ముఖ్యమంత్రితో చర్చించారని హోంమంత్రి ట్వీట్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను చంద్రబాబు కోరారు. ఏపీకి సంబంధించి పలువురు జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి సీఎంతో విస్తృతంగా చర్చించానని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఏపీ తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు సంసిద్ధంగా ఉందని, రాష్ట్రాన్ని సుసంపన్నమైన అభివృద్ధి బాటలో తీసుకువెళ్లగలము అనే విశ్వాసం తనకు ఉంది అని చంద్రబాబు తెలియజేశారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో జరిపిన భేటీలో సహకార సమైక్య స్ఫూర్తితో చర్చలు జరిగాయి అని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా ఆయన సమావేశమయ్యారు. ఉదయం
పీయూష్ గోయల్ తో అల్పాహార విందు సమావేశంతో తన స్కెడ్యూల్ ను ప్రారంభించిన చంద్రబాబు సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. రాత్రికి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ అధికారులకు విందిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. చంద్రబాబు ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, సామాజిక న్యాయ సాధికారిక మంత్రి రామ్దాస్ అథావాలేతో పాటు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, జపాన్ రాయబారి సుజుకి హిరోషీలను కూడా కలుస్తారు. సాయంత్రం హైదరాబాద్ వెళ్తారు. ఇక శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత అమరావతికి బయలుదేరతారు. పరిశ్రమలకు నీరు, విద్యుత్, రైల్వే, రహదారుల కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం అందించాలని పీయూష్ గోయల్ ను చంద్రబాబు కోరారు. కేంద్రం ఆధీనంలోని ఓడరేవు ఆధారిత ఉప్పు భూములను రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం రిజిస్టర్డ్ విలువకే అప్పగించాలన్నారు. 2018లో రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పనులు త్వరితగతిన చేపట్టాలని గడ్కరీని చంద్రబాబు కోరారు. ఈ ప్రాజెక్టు అమరావతిపై అత్యంత ప్రభావం చూపుతుందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిని 6 లేదా 8 లైన్లుగా విస్తరించాలన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను అభివృద్ధి చేయాలన్నారు. విజయవాడకు తూర్పున బైపాస్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఇది సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ప్రస్తుతం డిపిఆర్ ను NHAI సిద్ధం చేస్తుంది. త్వరితగతిన డిపిఆర్ ను ఆమోదించాలన్నారు. 4 లేన్ల కుప్పం, హోసూరు, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మూలపేట నుంచి విశాఖపట్నం వరకు 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవేను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.